The believer's eyes or their ears. విశ్వాసి యొక్క కన్నులు ఏంటంటే వాని యొక్క చెవులు. దేవుని ఎరుగని వారు కన్నులతో చూస్తారు, దేవుని ఎరుగని వారు చెవులతో చూస్తారు. వాట్ డస్ ఇట్ మీన్? దేవుడు ఏం మాట్లాడుతున్నారో దాంట్లో నుంచి చూస్తారు. లోతు అది ఏదేని తోటగా ఉండటం చూశాడు, కన్నులతో చూశాడు. అబ్రహాము చెవులతో చూశాడు. నువ్వు అడిగి పెట్టిన ప్రతి స్థలం నేను నీకు ఇచ్చాను. ఇశ్రాయేలు ప్రజలందరూ వీరు ఉన్నత దేహులు అనే వాళ్ళు కన్నులతో చూశారు, కానీ కాలేబు చెవులతో చూశాడు. వీరి యొక్క ప్రొటెక్షన్ వీళ్ళ దగ్గర నుంచి తీసివేశాను. నిశ్చయముగా వీరు మనకు ఆహారమై ఉన్నారు. యు గాట్ టు సీ విత్ యువర్ ఇయర్స్. ఆయన రత్తివాని మాటలతో మాట్లాడుతున్నాడు. మనకు యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలో తెలియదు కనుక ఆత్మ తానే మన పక్షమున ఉచ్చరింపు చక్కము కాని మూలుగులతో. ద గ్రేటెస్ట్ డిసడ్వాంటేజ్ ఇస్ నాట్ నోయింగ్ హౌ టు ప్రే. ఎలాగ ప్రార్థన చేయాలో తెలియకపోవడం గ్రేటెస్ట్ డిసడ్వాంటేజ్. బట్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఈస్ knowing how to pray when you don't know what to pray.